ప్రజా సమస్యలపై నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. కోవూరులో పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పడుగుపాడులోని ఈ బండారు మాన్యం కాలనీకి పెన్షన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18వ నెల. ఈ 18 నెలల నుంచి ఏదైతే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా 1వ తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందించడం జరుగుతుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో 473 మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 5,53,00,000 మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు 5,53,00,000 మనం ఈ 18 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని వాటిని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను. తప్పకుండా